మన బాడీలో ఉండే ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా అంటే స్పెసిఫిక్ గా ఒక డ్యామేజ్ అయిన ప్లేస్ లో ఇంజెక్ట్ చేయడం వల్ల మన బాడీలో ఉంది మనకి రిపేర్ చేసుకోవడానికి అవ్వట్లేదు, కానీ ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ మీరు ఇంజెక్ట్ చేస్తున్నారు కదా, దాని వల్ల ఏంటంటారు? అది ఎందుకు బాడీలో ఉన్నాయి కదా సార్, అది అక్కడ డ్యామేజ్ సర్రని పోయి ఆడే హీల్ చేసి ఎందుకు వెళ్ళిపోతుంది? సో బేసికల్ ఏమవుద్దంటే మన బాడీలో కొంత మోతాదులో ఈ ప్లేట్లెట్స్ గ్రోత్ ఫ్యాక్టర్స్ తిరుగుతుంటాయి, కానీ ఆ మోతాదులో తిరుగుతున్న గ్రోత్ ఫ్యాక్టర్స్ సరిపో రిపేర్ చేయడానికి. చిన్న చిన్న రిపేర్స్ జరుగుతాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఏళ్ళ దగ్గర గుచ్చాను, ఏమవుద్ది, బ్లడ్ వస్తుందంటే కారణం ఏంటి? బ్లడ్ ఎందులో పోతుంటది? పైప్స్ లో పోతుంటది, బ్లడ్ వెజల్స్. గుచ్చితే ఎందుకు బ్లడ్ వచ్చింది? పైపుకి బొక్కబడింది, రక్తనాళంకి టేర్ అయింది, బ్లడ్ వస్తుంది. టేర్ అయిందా, మనం ఏం చేస్తాం, ఇట్లా పెట్టి ఒత్తుతాం, తీస్తే ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోయింది? దానికి హోల్ పడింది. నువ్వేమైనా హోల్ కుడుతున్నావా? హోల్కి ప్లాస్టర్ వేసావా? హోల్కి ఫెవికాల్ వేసావా? వేయలే, మరి ఎందుకు ఆగింది? సో ఏమవుతుంది, ఇట్లా అనగానే ఇట్లా అనకపోయినా ఆగిపోతుంది. బ్లడ్లోని ఉన్న ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇమీడియట్గా వెళ్ళి ఆ చిన్న హోల్ని ప్లగ్ చేసేస్తాయి, హీల్ చేసేస్తాయి. మరి బొక్క పడినప్పుడు బ్లడ్ వెజల్లో ప్లేట్లెట్స్ గ్రోత్ ఫ్యాక్టర్స్ వచ్చి హీల్ చేస్తే అదే హీలింగ్ పవర్ దీనికి ఉండదా? కాకపోతే సరిపో. ఇది చిన్న హోల్. ఇప్పుడు మోకాలులో ఒక లిగమెంట్ ఇంజరీ అయింది, మోకాలులో ఒక కార్టిలేజ్ డ్యామేజ్ అయింది. సో దానికి చాలా ఎక్కువ గ్రోత్ ఫ్యాక్టర్స్ కావాలి కాబట్టి బ్లడ్లో నీ పేషెంట్లోంచి తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి కొన్ని లక్షల ప్లేట్లెట్స్ని తీసుకొచ్చి అక్కడ వేస్తాం ఇంజెక్షన్ తోటి. అప్పుడు హీలింగ్ జరుగుతుంది.